వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ వార్డులో రాగమయూరి గ్రీన్లాండ్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి దుకాణాల నుండి రెంట్లను కేజీరెడ్డి వసూలు చేస్తున్నారని మయూరి గ్రీన్స్ హోమ్స్ సీనియర్ సిటిజన్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీనియర్ సిటిజన్లు మాట్లాడుతూ కాలనీలో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్ నిర్మాణాలు చేపట్టిన కేజీరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. మదన్న ముందుకు రా. మీరు నిలబడిపోండి, నేను ఇస్తాను ఫోటో. అయిపోయిందా? ధన్యవాదాలండి. కేజీరెడ్డి గారి వెంచర్లో 2004లో మేమందరం కూడా ఫ్లాట్లు కొన్నాము. ఫ్లాట్లు కొన్నప్పుడు అతని అందరూ కూడా ఇక్కడ మధ్యలో పార్క్ ఇచ్చి, పార్కు చుట్టూ ఉన్న 4 స్థలాలని స్కూలు, వెళ్ళు, టెంపుల్, వాటర్ ట్యాంక్ అని చెప్పి ఆ రోజు మాకు చూపించాడు బ్రోచర్లు చూపించాడు. డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి అందరూ కూడా ఆశపడి ఆ రోజు ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొన్న తర్వాత ఇప్పుడు గత ఒక 1 year బ్యాక్ నుంచి ఆ 2 స్థలాలని వేరే వాళ్ళకి అమ్మేసినాడు. అక్రమంగా అమ్మేసి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చాలా రభస పెట్టి కాలనీవాసులను చాలామందిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వచ్చి ఈరోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కింద ఆయనంతా కన్స్ట్రక్షన్ చేసుకొని దానికి రెంట్ తీసుకుంటున్నాడు. పైనేమో వాటర్ ట్యాంక్ ఉంది, కమర్షియల్ వాటర్ ట్యాంక్ కాలనీకి వాటర్ ట్యాంక్ నియమించినాడు. కింద చూస్తే కమర్షియల్ కాంప్లెక్స్లు అన్ని కట్టించుకొని దానిలో రెంట్ తీసుకున్నాడు ఆయన. సో ఈ మా కాలనీ వాసులందరూ కూడా మామూలు ఇలాంటి పెద్దవారు ఏదన్నా కొంచెం విషయాంతి కోసం ఇక్కడ షెడ్ వేసుకోవాలని చెప్పి షెడ్ వేసుకుంటే ఈరోజు కనీసం దరిదాపులు అంటే ఈ కాలనీ కట్టిన తర్వాత పబ్లిక్ యూటిలిటీ కోసము కొన్ని ప్లేసెస్ అలాట్ చేశాడు. అది మాకు ఇచ్చిన బ్రోచర్లో చూపించాడు. ఆ మాటలు నమ్మి మేము కొన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ దాదాపు 60 మంది ఉన్నామండి. మేము 60 మందికి కూర్చునేదానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడికైతే ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ బండల మీద కూర్చుంటే నడుము నొప్పులు వస్తున్నాయి. ఆ విషయమే మేము మా ప్రెసిడెంట్ గారికి రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన ఇక్కడ ఒక షెడ్ వేసి ఆ షెడ్ని, అది ఇచ్చి టెంపరీ షెడ్ అండి, పర్మనెంట్గా టెంపరీ షెడ్ వేస్తే ఆ షెడ్ని వచ్చేసి సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్స్కి వాడుకోవడం కానీ, లైబ్రరీ, దాంట్లో చిన్న చిన్న గేమ్స్, క్యారమ్ బోర్డు పెట్టుకుని టైం పాస్ చేసుకునే దానికనే ఉద్దేశంతో దాన్ని మేము చేసాము. కానీ ఈ బిల్డర్ కేజీరెడ్డి గారు వచ్చేసి ఒకటేమైనా దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఈరోజు కూడా దాపు 23 మంది తీసుకొచ్చాడు వీడికి.
తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయిపోయినాడు. మేమంతా అడ్డం తిరిగేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంతకు మునుపు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది వచ్చేసి. మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఈ మాత్రం ప్రస్తుతం అన్ని గవర్నమెంట్ స్థలాలే మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయి ఉన్నాయి. మాటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కొన్ని స్థలాలు అమ్ముకున్నాడు. సరే అవి మేము సీనియర్ సిటిజన్స్ కోసము అందరం కలిసి ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కొంచెం వేరే వాళ్ళ దగ్గర యూజ్ చేసిన రేకులు అవన్నీ ఉంటే అవన్నీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము తెచ్చుకున్న తర్వాత ఈ ఫౌండేషన్కు వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము చేసుకున్న తర్వాత మాటికి వచ్చి గలాట పెడుతున్నాడు. ఈ రోజు కూడా అదే జరిగింది. దాని విషయమై మేము కలెక్టరేట్లో ధర్నా చేసినాము. కలెక్టర్ గారికి ఇచ్చాము. మీరు కూడా ప్రెస్ ఇదంతా బాగా వెయిట్ చేసి ఏ విధంగా వీళ్ళు బిల్డర్స్ రెసిడెంట్స్ని ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి బయటికి తీసుకురండి. అది మా రిక్వెస్ట్. రెడ్డి వెంచర్లో హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ నేతలు హాజరయ్యారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన తర్వాత డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలో వెల్లడిస్తానని నాగ చైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. హైదరాబాద్లో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి అడగగా తనపై తన నాన్న నాగార్జున ట్వీట్ చేశారని తర్వాత మాట్లాడతానని అన్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే. దాని గురించి ఎందుకండి, ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము. దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు ఒఫీషియల్ గా. సో విల్ లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ. తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. I don't know what is a big నాకు పెళ్ళంటే ఇట్స్ ఆల్వేస్ టు హ్యావ్ people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad? చెప్తా త్వరలో చెప్తాను. Let's ask more brand related questions, please. No more personal questions. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. నేను మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇక గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుకోవాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం తక్కువ సమయంలో
మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. सभी को मेरा धन्यवाद। 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलकर थोड़ा हम भावुक हो गए हैं, लेकिन इस स्थिति के लिए जो వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రభుత్వ విప్, వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రభుత్వ విప్నకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అద్దల మండపంలో మంత్రి విప్, కలెక్టర్, ఎస్పీకి ఆశీర్వచనం అందించారు. Positive attitude. మంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజన దీపం సమర్పయామి. భగవానికి కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామ నామక్షేత్రము ఆంధ్ర భద్రాది ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడైన మనోవాంఛ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహదాత మదిని నూకరాజు కుటుంబ సభ్యులు మదిని సురేష్, శ్రీదేవి దంపతులచే ఆధ్యాత్మిక గురువు సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
వైదిక ధర్మాన్ని మానవులు ఆచరించి ఆదర్శంగా దేవతలు కూడా ఎలా నిలవాలో ఆచరించుకున్నటువంటి పరమ ధార్మికమైనటువంటి అవతారం రామావతారం. అలాంటి రాముడికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్సులు. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు అని చెప్పి లోకంలో ఉండే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాంక్షించే ఏకైక ధర్మం హిందూ ధర్మం. దానికోసమే ఇది మతం కాదు అని చెప్పి మన సనాతన ధర్మం అని చెప్పి మన వాళ్ళంతా చెప్తుంటారు. ఈ రోజున ఇక్కడ నరేంద్రగిరి మీద నిర్మించబోతున్న ఈ రామ మందిరానికి ఆనుకుని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకి శంకుస్థాపన చేయడం అనేది ఏంటంటే నిజంగా రామనామ క్షేత్ర ఆ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలుసు, త్రేతాయుగంలో ధర్మం దారి తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా హనుమంతుడు ఏంటంటే ఆ సముద్రాన్ని దాటి ఆ ధర్మాన్ని పరిరక్షించారు. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆ ధర్మం అంతరిస్తుంటే కృష్ణుడు అవతరించి మళ్ళీ గీతాసారం ద్వారా మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ మన ప్రబోధించారు. ఈ కలియుగం వచ్చేటప్పటికి మళ్ళీ ధర్మం అంతరిస్తూ పోతుందంటే మళ్ళీ ఆ హనుమంతుడి యొక్క అంశమైన వివేకానందుడు మళ్ళీ బ్రహ్మచారిగా మళ్ళీ సముద్రాన్ని లంకించి ప్రపంచ దేశాలందరికీ అంటే హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా హిందూ ధర్మం అనేది లేకపోతే ప్రపంచానికి ఒక ప్రపంచానికి ఏంటంటే ఒక అది చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే పూజా మందిరం లేని ఇల్లు ఎట్లాంటిదో అదేవిధంగా హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ లేని ప్రపంచం కూడా అట్లాంటిది అని చెప్పి స్వామి వివేకానంద అప్పుడు చెప్పడం జరిగింది. భక్తులందరికీ మనవి, మనం ఇప్పుడు ప్రతిపాడు హైవే నరేంద్రగిరి శ్రీమద్ రామాయణ పీఠం, ఈ నరేంద్రగిరి మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో రామాలయం, అయోధ్య రామాలయం, అయోధ్య రాముడి విరాట్ విగ్రహం, అట్లాగే ఈ రామాలయం నిర్మాణంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిందే. ఈ రోజున మరి ఆంజనేయ స్వామివారు ఈ క్షేత్ర పాలకులైనటువంటి మనోవంచాఫల ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ విగ్రహం నిర్మించడానికి భూమి పూజ కూడా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం జరుపుకున్నాం. మనందరికీ తెలుసు, ఈ ఆంధ్ర భద్రాద్రి ఎందుకు అంటే మరి గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో మన భద్రాచలం అన్యాయంగా రాజకీయ కారణాల వల్ల కలపడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎంతో వేదన పడ్డారు, మదన పడ్డారు, మన భద్రాచలం మనకు లేకుండా పోయిందని. అందువల్ల ఆ కారణంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్షేత్రాన్ని, భద్రాచలం పోలినటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మించుకోవాలని సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రం అలాగే 108 కోట్ల రామనామాలతో ఇదివరకే రామస్తూపం నిర్మాణం జరిగింది. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురంలో ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలను, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ కొంతమంది దొంగతనాలు చేసిన వాహనాలను పల్లెల్లో అమాయకులు అమ్ముతుంటున్నారని, వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానం కలిగిస్తే కొత్త వ్యక్తుల సంచారం ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై డీఎస్పీ అవగాహన కల్పిస్తూ ఉద్యోగాలు, ఇతర ప్రకటనల పేరిట సైబర్ నేరగాల బారిట 18 నుంచి 30 సంవత్సరాల లోపే వారే అధికంగా మోసపోతున్నారని డీఎస్పీ తెలిపారు.
డ్రగ్స్ గురించి తెలుసు కదా, తాగుతారా ఎవడైనా ఇక్కడ? తాగరా? మర్డర్ చేస్తే ఒక మనిషి చనిపోతుంది. అదే డ్రగ్స్ ద్వారా ఒక 10 మందికి ఇస్తారు. ఆ 10 మంది చిన్నగా చిన్నగా అలవాటై మొత్తం కొలాప్స్ అయి చనిపోవడానికి మర్డర్ కన్నా ఎక్కువ డ్రగ్స్ ఆశ కల్పిస్తారు. ఆశ కల్పించి ఫస్ట్ మీరు కొద్దిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఓ 10,000 పంపించమంటారు. మళ్ళీ కొద్దిగా ఆగిన తర్వాత ఇది 3 లక్షలు కదా, ఇది సరిపోదు, దానికి కొద్దిగా ఆ ఫీజు అని ఈ ఫీజు అని మొత్తం ఒక 50-60కి తెస్తాడు. అరే ఇంత కట్టాము కదా, మళ్ళీ నెక్స్ట్ కడితే మొత్తం వస్తుందేమో అని చెప్పేసి చాలామంది బలి అయిపోతారు. అదొకటిగా గుర్తించండి. ఎందుకంటే అందరూ చాలా పూర్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించి బ్యాంకులో 1 లక్ష 2 లక్షలు పెట్టుకుంటారు. మెయిన్గా దీంట్లో మిడిల్ ఏజ్ పిల్లలు 18 నుంచి 25-30 సంవత్సరాల పిల్లలే దీంట్లో బలి అయిపోతున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు రావు, ఎక్కడైనా ఉద్యోగం వస్తుందేమో, ఏమైనా ఆశ, ఆ పార్టీ వాడు అయ్యాడు, ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడు ఎవడో కూడా ఇస్తాడని చెప్పేసి ఆశతోటి వాళ్ళు దాంట్లో ఒకసారి ఇదైపోతే కన్వర్ట్ అయితే ఇక వాడు వచ్చినప్పుడల్లా కొడుతూనే ఉంటాడు. లాస్ట్కి వచ్చి చేతులు లేపేసి పోలీస్ అన్నీ పోయిన తర్వాత పోలీసు ఏం చేస్తాడు? ఎక్కడ వాళ్ళు మొత్తం ఫారెన్ కంట్రీ వాళ్ళు, లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు ఈ ఫ్రాడ్ చేసేది. వాళ్ళని పట్టుకొని రాగలమా? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మనమే ఈ అవేర్నెస్ ద్వారా మీకు ఇంతో అంతో తెలుస్తుంది చెప్పాలని చెప్పి. టౌన్కి ఇది మూలం అన్నట్టు. మూలం అంటే దానికి సపోర్ట్ దీనిలాగా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు ఈ దొంగతనాలు తీసుకొచ్చి బండ్లు మీ పల్లెటూర్లలో చిన్న చిన్న వ్యాపారం చేసే లేకపోతే వ్యవసాయం చేసి బతికే వాళ్ళకి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ బండ్లలో కాగితాలు చూస్తే ఎన్ని దొరుకుతాయి దొంగతనాలు, ఇవన్నీ చెక్ చేస్తాం ఇప్పుడు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎవడొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఏరియాకి ఎవడొస్తే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అరే ఈడు ఎక్కడి నుంచి వచ్చిండో ఏంది, ప్రతి ఒక్కళ్ళు రోజు చూస్తున్న వాళ్ళే కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఏమంటే ఇంటిమేషన్ ఇవ్వండి. లేకపోతే మీకు ఫ్రీ కాల్ ఒకటి తెలుసు కదా, ఏంటది 100 ఒకటి ఫ్రీ ఉంది కదా. ఏ ఇష్యూ అయినా ఏ చిన్నదైనా ఇంపార్టెంట్ ఉంటే చేయండి. అనవసరమైన దాన్ని చేసి అసలు ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా మీ దానికి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత లేదు సార్ వెళ్ళిపోయింది సార్ అంటే బాగుండదు. ఎందుకంటే జమానాలో 108ని అట్నే సతాయించేటోళ్ళు. అసలు విషయం అసలు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. అలాంటి చేయకండి. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. మీకు within minutesలోనే వస్తున్నారు. ఇక 100 కాల్ కన్నా ఇది 108 కన్నా ముందు మన 100 కాలే వస్తున్నది. ఫస్ట్ వచ్చి ఆయనే సాల్వ్ చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చూస్తాడు. ఇది దెన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరంతా సైబర్ క్రైమ్కు బలి అయిపోతున్న యువకులు. తెలుసా సైబర్ క్రైమ్ అంటే? ఎందుకంటే ఒకటి ఇంట్లో దొంగతనం పోతే 1,00,000 రూపాయలు, ఒక 2-3 తులాలో ఇదో దొరుకుతుంది. అదే సైబర్ క్రైమ్లో అయితే మీ బ్యాంకులో ఉన్న అకౌంట్ మొత్తం గుల్ల అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదేదో మభ్య పెడుతుంటారు, తెలుసు కదా. మభ్య అంటే 1,00,000 రూపాయలు నీ వారానికి 250
కృష్ణాష్టమి పురస్కరించుకుని బుక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీకృష్ణుడికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ పండితుల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం గ్రామ ప్రజల ద్వారా తయారు చేయబడిన 108 రకాల పిండి వంటలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి నివేదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.